రాబోయే ఎన్నికల్లో కూటమి బూటకాలకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడగగానే లక్షలాది చేతులు సిద్ధమే అంటూ పైకి లేస్తున్నాయి. మే 13న రాష్ట్రంలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది. ఆ రోజున 5 ఏళ్లలో మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా నిలవడానికి సిద్ధమా అని ప్రజల ముఖ్యమంత్రి అడగగానే సిద్ధమే అంటూ లక్షలాది గొంతులు నినదిస్తున్నాయి. పిల్లల భవిష్యత్తును, మహిళల భవిష్యత్తును, విద్య, వైద్య, వ్యవసాయ రంగాల భవిష్యత్తును, మొత్తంగా రాష్ట్ర భవిష్యత్తును మరింత పటిష్టం చేసుకోవడానికి మీరంతా సిద్ధమా అంటే అవును సిద్ధమే అని సకల వర్గాల ప్రజలు వెలుగెత్తి దిక్కులు పిక్కటిల్లేలా స్పందిస్తున్నారు. ఏమిటి మ్యాజిక్? ఎందుకు ప్రజలు ఇంతగా కనెక్ట్ అవుతున్నారు? వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ జన ప్రభంజనం. ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు ప్రజా సైన్యంతో కదిలితే ఎలా ఉంటుందో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చూస్తే అర్థమవుతుంది. సామాన్యులతో కలిసి అసామాన్యుడు చేస్తున్న యుద్ధ కవాతు ఎలా ఉందో చూడాలంటే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొనాల్సిందే. జగన్ జనంలోకి వస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మేమంతా సిద్ధం బస్సు యాత్రను తిలకించాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో ఇడుపులపాయి నుంచి ఇచ్ఛాపురం దాకా కొనసాగుతున్న బస్సు యాత్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అవును, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. ఇడుపులపాయి నుంచి ఇచ్ఛాపురం దాకా మేమంతా సిద్ధం బస్సు యాత్ర మార్చి 27న మొదలైంది. వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఘన నివాళి ఘటించిన వైఎస్ జగన్ మాతృమూర్తి విజయమ్మ ఆశీస్సులు తీసుకుని మరో చారిత్రాత్మక యాత్రకు శ్రీకారం చుట్టారు. జగన్నాథ సంక్షేమ అభివృద్ధి రథ చక్రాలు కదులుతున్నాయని తెలియగానే ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తరలివచ్చారు. అందరి ఆరాటం, అభిమానం 5 ఏళ్ల పాటు తమను కాపు కాసిన నాయకుడి కోసమే. నేను నూజు నుంచి వచ్చానన్న, విజయవాడ దగ్గర బండి వేసుకొని వచ్చానన్న. 2 వీలర్ మీద వచ్చావా? 2 వీలర్ మీద వచ్చాను. ఇదిగో అన్న. ఎందుకు జగన్ అంటే ఎందుకు అభిమానం? నాకు చాలా ఇష్టం అన్న, ఆయన చేసింది మంచి అన్న. నేను 2017 పాదయాత్రలో తిరిగా మళ్ళీ నేను విజయవాడ నుంచి వచ్చా జగనన్న కోసమే. ఇక్కడి నుంచి బస్సు యాత్ర చేద్దామని వచ్చానన్న. చేస్తోన్న పనులు వదిలేశారు. దూరభారాలు చూడకుండా తమ ఆత్మీయుడి కోసం పరిగెత్తుకుని వచ్చారు. బస్సు యాత్ర వెంబడి కదిలారు. తమ నాయకుణ్ణి కళ్ళ నిండా నింపుకునేందుకు ఈ ప్రజలు ఎందుకు ఇంతగా ఆరాటపడుతున్నారు? ఎందుకు ఇలా ఘన స్వాగతాలు పలుకుతున్నారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకు అంత ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి మేము వచ్చినాం. జగన్మోహన్ రెడ్డి యాత్ర మీ ఊరి దాకా అటువైపు వస్తుంది కదా, అప్పటిదాకా కాకుండా ఇక్కడ మాకు మా సంతోషానికి అంతులు లేవనేమాట. ఇది 1 వర్సెస్ ఆల్. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు తన అభివృద్ధి సంక్షేమం చూపిస్తూ ఒకవైపు ఉంటే దుష్ట చతుష్ట శక్తులన్నీ మరోవైపు ఉన్నాయి. నాకు మేలు చేసింటే మీరు నాకు ఓటు వేయండి అని చెప్పిన దమ్మున్న ఓటు వేయంటే ఇడుపులపాయలో మొదలైన జన ప్రవాహం
కడప, కర్నూలు మీదుగా అనంతపురం దాటుతోంది. జగన్మోహనుడి రథ చక్రాలతో పాటు రాయలసీమ వ్యాప్తంగా జనం ఒక మహాప్రవాహంలా కదులుతున్నారు. ఉదయం ప్రారంభమయ్యే యాత్ర కోసం తెల్లవారక ముందే జనాలు ముఖ్యమంత్రి బస చేసే ప్రాంతానికి తండోపతండాలుగా చేరుకుంటున్నారు. తమ అభిమాన నేతను చూసుకునేందుకు ముందు వరుసలో నిలబడుతున్నారు. తూర్పు నుంచి సూర్యుడు నెత్తి మీదకు వస్తున్నా, దాహంతో గొంతు తడి ఆరిపోతున్నా సరే ఆ అభిమానం రవ్వంత కూడా తొనకటం లేదు. శరీరం చెమటతో తడిసిన నాయకుణ్ణి చూడాలనే పట్టుదల సడలడం లేదు. చిరునవ్వుతో తమ కళ్ళ ముందు నిలుచున్న నాయకుణ్ణి కళ్ళ నిండా చూసుకుని ముందుకు కదులుతున్నారు. జై హో జగన్ అంటూ నినదిస్తూ బస్సు యాత్రలో మమేకమైపోతున్నారు. 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చిన మాకు జగన్ సార్ అంటే అభిమానము. ఎందుకు అభిమానం? బాగా చేసినాడని. ఎట్లా మీ ఊరు నుంచి ఎంతమంది వచ్చిండ్రు? మొత్తం జనాలు కన్సూపునేలా ఉన్నారు. మేమంతా సిద్ధం యాత్రలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలతో కలుస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చారిత్రాత్మక పాదయాత్ర రోజులను తలపిస్తోంది. బస్సు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరించిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమవుతోంది. మేము 60 కిలోమీటర్ల నుంచి వచ్చినాం సార్. సార్ వచ్చినారని ఇక్కడికి చూసేకొచ్చినాం సార్. మా అమ్మకు కూడా ఆపరేషన్ సార్, అందుకు మాకు ఇష్టం సార్. సార్ వాళ్ళు సార్ని చూసేకొచ్చినాం సార్. చాలా మంది జగన్ కు ధన్యవాదాలు చెప్పాలనే అభిమానంతో బస్సు దగ్గరికి రావటంతో అక్కడంతా జన సందోహం. అందరినీ ఆప్యాయంగా పలకరించి సమస్యలతో వచ్చిన వారికి సాంత్వన ఇచ్చాకే జగన్ అడుగులు ముందుకు కదులుతున్నాయి. తాము నమ్మిన నాయకుణ్ణి కలిస్తే చాలు తమ బాధలు తీరిపోతాయనే నమ్మకం ఆయన్ని చూడ్డానికి వచ్చే ప్రజలది. జనాన్ని కలిసాకే ముందుకు వెళ్లాలన్న సంకల్పం ఈ నాయకుడిది. అంత జనంలోనూ ముఖ్యమంత్రి వారి బాధలు వినటం మాత్రమే కాదు, పరిష్కారాలు సైతం అక్కడే జరిగేలా చూస్తున్నారు. నిరుపేదలకు ఇంతకన్నా ఏం కావాలా? ప్రతి ఇంటికి ఇంటి నుండి బయట ఓనర్లకు కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఒక స్థలం అంటావా, ఒక అమ్మఒడి అంటావా, 18,000 అంటావా, ఏ ఒక్కటి ఇంటికి వచ్చిస్తున్నారు. దాంట్లో మనకి రాజకీయం ఏమి ఇంతకన్నా కావాలా? సమస్యలు మాత్రమే కాదు, తమ నాయకుణ్ణి కలిసేందుకు దీక్ష పూనిన అభిమానం సైతం యాత్రలో మనకు ప్రతి చోట కనిపిస్తోంది. ఫోటో దిగనిదే ఇక్కడి నుంచి వెళ్లేది లేదనే పట్టుదల ముందు ముఖ్యమంత్రి సైతం చాలా సార్లు ఓడిపోతున్నారు. తన సెక్యూరిటీ వద్దని వారించినా అభిమానులతో సెల్ఫీ దిగకుండా ఆయన కూడా ముందుకు వెళ్లటం లేదు. పోలీసు అన్నదమ్ములు దయచేసి పొరపాట్లు జరుగుతుంటాయి అబ్బా, పొదిరే ఏం చెప్తావు వచ్చేయి బాయ్. ఓవైపు జెండాలతో కవాతు చేసే కార్యకర్తల ప్రజా సైన్యం, మరోవైపు నీరాజనం పలుకుతోన్న జన సముద్రం. ఇది మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కనిపిస్తున్న అద్భుతమైన దృశ్యాలు. బస్సు యాత్ర తమ గ్రామానికి ఎప్పుడొస్తుందా అని గంటల తరబడి ఎదురు చూసే జనం. బస్సు వస్తున్న ఆనవాళ్లు కనిపించగానే వారి కళ్లల్లో ఉత్సాహం. బస్సు దగ్గరకు రాగానే ఆడామగా తేడా లేకుండా అందరూ చుట్టుముట్టడం, పూలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలకటం, ఆ తన్మయత్వంలో వారు పొందుతున్న ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకు మీరు ఇంతగా జగన్ను అభిమానిస్తున్నారంటే ఆయన మాకు చేసిన దాంట్లో ఇది ఎంత అని అంటున్నారు. శ్రద్ధగా ఒక అన్న ఇంట్లో కూర్చొని చెల్లెలకు ఎట్లా వింటారో సమస్య అట్లా విన్నారు సార్. సారు బాగా కంపల్సరీగా మేము దీనిని పరిష్కారం చేయడానికి చూస్తానమ్మా అట్లా అని కూడా చెప్పినారు సారు. మెయిన్లీ ఏమంటే ఈ రాజకీయాలలో నేను కూడా బీఎడ్ చేసినాను సార్. సార్ లాంటి ఇంకా సార్ అంతా సారే. ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అంటే ఇంకా మా పిల్లలు కూడా, నేను ముసలోళ్ళై మా పిల్లలు కూడా ఎవరు అంటే అప్పుడు ఆ పేరు కూడా జగనే అని ఉంటుంది సార్. జగన్ 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 సార్. మాకు అన్ని పథకాలు వచ్చినాయి సార్. సీఎం జగన్ అన్న మా యొక్క తల్లిదండ్రి అనుకున్నాను. మా తల్లిదండ్రులు లేరు, మా తల్లిదండ్రుల తర్వాత తండ్రి అనుకున్నాను సార్. పుట్టుకలోనే హార్ట్ ప్రాబ్లం ఉన్నది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను సార్. ఒక 6 లక్షల వరకు సర్జరీకి అడిగారు. అంత పెట్టిన స్తోమత లేక మేము ఇక్కడే ఉన్నాం సార్. తర్వాత జగన్ గారు తిరుపతిలో స్టార్ట్ చేశారు కదా సార్, అది హృదయం హాస్పిటల్, హార్ట్ చిన్నపిల్లలది. అక్కడికి వెళ్ళాను సార్. 5 lakhs సర్జరీ ఫ్రీగా చేశారు సార్. ₹1 లంచం తీసుకోలేదు సార్, ఎక్కడ తీసుకోలేదు. యాత్ర ఏదైనా, సభ ఎక్కడ పెట్టినా
ఎప్పుడు నిర్వహించినా జగన్ జన సమ్మోహనం అద్భుతమని రాజకీయాలకు అతీతంగా జనం అనుకుంటున్న మాట. ఒక నాయకుడు ఎలాంటి కల్మషము లేకుండా చిత్తశుద్ధితో అడుగులు వేసినప్పుడు మాత్రమే ఇలాంటి జనాదరణ సాధ్యమవుతుందని అందరూ చెప్పుకుంటున్న మాట. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మరో అద్భుతమైన ఘట్టం ప్రజలతో ముఖ్యమంత్రి జగన్ మాటామంతి. గ్రామీణ ప్రజలతో కలిసి సంక్షేమ పథకాలపై జగన్ చేస్తున్న సమీక్ష ఈ యాత్రలో ప్రత్యేకతను సంతరించుకుంది. గత 5 ఏళ్లలో ఆ గ్రామానికి జరిగిన మంచిని ముఖ్యమంత్రి అంకెలతో సహా వివరిస్తున్నప్పుడు గ్రామస్తులంతా కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడుతున్న తీరు మాటల్లో చెప్పలేనిది. ప్రజాప్రభుత్వాన్ని మరింత పటిష్టం చేసుకుందామని, సంక్షేమ అభివృద్ధిని మరింత బలోపేతం చేసుకుందామనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రజలతో మమేకమవుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా సాగిన గత 5 ఏళ్ల పరిపాలనను ప్రజలే ఈ సమావేశాల్లో ప్రశంసిస్తున్నారు. ముఖ్యమంత్రి తమలో ఒకడిగా సమస్యలు తెలుసుకుంటూ సలహాలు తీసుకుంటున్న తీరుపై వారంతా అబ్బురపడుతూ ఆనందంలో మునిగిపోతున్నారు. తమను కాపు కాసే నాయకుడై తమ చెంతకు వస్తే వారి ఆనందం ఎలా ఉంటుందో ఈ మీటింగ్లు చూస్తే అర్థమైపోతుంది. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదన్నా, నీ కంట్లల్లో నన్ను చూసుకుంటున్నానన్నా. ఎందుకంటే 2005లో నాకు చూపు పోయిందన్నా, 2004లో నాన్నగారిని నా కల్లారా చూశానన్నా. అనంతపురకు వచ్చినప్పుడు నా కల్లారా చూసిన పిల్లోన్ని మా నాన్న తీసుకొని పోయినాడు. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చేయి తడమల్లనే ఆశతోనే ఇక్కడికి వచ్చినానన్నా. మా సింగనమల నియోజకవర్గానికి ఒక వ్యక్తిని క్యాండిడేట్ ని కేటాయించినారు మీరు. అది మాట్లాడాలో వద్దో తెలియదు నాకు. మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు. అంటే సగానికి సగం ఆల్రెడీ గెలిచేసినాము సింగనమల నియోజకవర్గాన్ని అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెప్తున్నాము. ఎందుకంటే వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే. కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? నాకు కనిపించదు. నీకు కనిపిస్తుంది కదా బాబు, నీకు కనిపిస్తుంది కదా. నువ్వు చూడు, సింగనమల నియోజకవర్గంలో జూన్ 4వ తారీఖు జెండా ఎగరేసి జగనన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారిపేట పాలమూరి వినోద్ కుమార్ని నేనే అన్నకు స్వాగతం పలుకుతాను. ప్రతిరోజు బస్సు యాత్రలో చివరి అంకం సిద్ధం సభ. ఇది బస్సు యాత్రకే హైలైట్. ప్రతిరోజు మీటింగ్ కోసం జనం 7 నియోజకవర్గాల నుంచి తండోపతండాలుగా తరలివస్తున్నారు. నిర్వాహకులు చేసిన ఏర్పాట్లు వచ్చిన జనానికి ఏమాత్రం చాలని పరిస్థితి. సభకు 1,00,000 మంది వస్తారని లెక్క వేసుకుంటే 2 లక్షలు దాటుతోన్న జనం. అందుకే గ్యాలరీలు నిండి గ్రౌండ్ దాటిపోతున్నాయి సిద్ధం సభలు. సాయంత్రం జరిగే మీటింగ్లకు ఉదయం నుంచే తరలి వస్తోన్న ప్రజానీకం. నడినెత్తిన సూర్యుడు కాల్చేస్తున్నా ప్రజల ముఖాల్లో మాత్రం అనిర్వచనీయ ఆనందం. ఇది వెలకట్టలేని అభిమానం. అందుకే ముందు గ్యాలరీలోకి రావటం కోసం యువకులతో సైతం పోటీ పడే పెద్దల తాపత్రయం. జగన్ను దగ్గరగా చూడాలి, ఆయన చెప్పే మాటలు వినాలి అనే పట్టుదల. ఇంతమంది జంబిగనూరులో ఎప్పుడైనా మీరు చూసారా ఇటువంటి మీటింగ్? ఎప్పుడైనా చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంత జనం చూడడం ఇదే మొదటిసారి. నాకు 36 ఏళ్ళు. ఇప్పుడు నేను ఈ రాజకీయంలో ఉండి 25 ఏళ్లుగా ఇక్కడ చూస్తున్నాను. ఇంత జనాలు ఎప్పుడు చూడలేదు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు సభా ప్రాంగణానికి రాగానే రణ నినాదంలా ఆకాశాన్నంటేలా జై జగన్ నినాదం. సిద్ధమంటూ ఉరకలెత్తే యువ జన ప్రవాహం. ముఖ్యమంత్రి స్టేజ్ మీదకు వచ్చి ర్యాంపుపై నడుస్తుంటే పార్టీ జెండాలతో పోటీ పడుతూ ఉర్రూతలూగే జన ప్రభంజనం. అలల్లా పడిలేచే జన సమూహం. అదొక అద్భుతమైన దృశ్యం. వర్ణనలకు అందని అద్భుత అభిమాన తరంగం. జనం అలా లయబద్ధంగా కదులుతుంటే జగన్ స్పీచ్ స్టార్ట్ అవుతుంది.
ముఖ్యమంత్రి మాట్లాడే ప్రతి మాటకు జనం నుంచి అదే స్థాయిలో రియాక్షన్. ఇది రాజకీయ స్పీచ్ కాదు, సంగీత పోటీలలోని జుగల్బందీలా నాయకునికి ప్రజలకు మధ్యన కొనసాగే డిస్కషన్. పేదవాడి భవిష్యత్ కోసం ఈ యుద్ధంలో మేమంతా కూడా సిద్ధమని చెప్పి గట్టిగా పిలుపునివ్వండి. ఈ యుద్ధంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న చంద్రబాబు కూటమికి మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో విలువలకు విశ్వసనీయతకు మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఉదయం నుంచి గంటల తరబడి ఎదురు చూసిన జనానికి జగన్ మాట్లాడిన మాటలు టానిక్లా ఉంటున్నాయి. సిద్ధం సభ పూర్తయ్యాక రెట్టించిన ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను తమ ఊరికి మోసుకెళ్తున్నారు. అక్కడ సభ గురించి చర్చ పెడతామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు తాము స్టార్ క్యాంపెయినర్లుగా మారి జగన్మోహన్ రెడ్డి పథకాలను ప్రజలకు వివరిస్తామని అంటున్నారు. జగన్ పై జరిగే కుట్రలను ప్రజా కోర్టులో ఎండగడతామని స్పష్టం చేస్తున్నారు. అన్ని ఇచ్చినాడు, ఏ పథకాలు ఇలే అన్ని ఇచ్చినాడు కదా, ఇంకా ఏమీ లే. ఇవన్నీ పిల్ల కాకులన్నీ ఆయన మీద ఎగలాడతాయి అన్ని పార్టీలు కలుపుకొని. దేనికి ఎగలాడుతున్నారు? అన్ని అన్ని అందరూ కలుసుకొని ఊరికే ఎగలాడుతున్నారు. జగన్ ఏం చేయలే, అమ్మ ఒడి ఇచ్చినాడు, పిల్లోళ్ళకి ఇచ్చినాడు, మనం ఇంటికి బట్టలు తెచ్చుకోలేం. అన్ని చేసినా అతన్ని ఇంకా ఏడకి తింటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే 19లో ఓట్లేసేపోయిన వాళ్ళు ఒకసారి స్కూల్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఓట్లేసేపోయినప్పుడు స్కూల్ ఎలా ఉందో ఫస్ట్ విద్యతో మొదలు పెట్టాడు. మేము ముఖ్యంగా ఇంత సమయమైనా ఉన్నామంటే కారణం ఆయన చేసిన మంచి వాళ్ళు. 12:30కు వస్తాడని ఇచ్చినారు, ఇప్పుడు టైం 7:30. దాదాపు ఇన్ని గంటల ఆలస్యమైనా మేము చేస్తున్నామంటే కారణం జగన్ అన్నను సీఎం చేయడం. 175 కొట్టాలా. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎన్నికల యాత్ర కాదు. ఇది రాజకీయ ప్రకటనల కోసం చేస్తున్న ప్రయాణము కాదు. ఇది ప్రజలతో ప్రజా నాయకుడు మమేకమవుతున్న అపురూప ఘట్టం. మేమంతా సిద్ధం యాత్రలో జనం కదం తొక్కుతున్నారు. మగవాళ్లతో పోటీ పడుతూ మహిళలు జగన్మోహన్ రెడ్డి యాత్రలో పాల్గొంటున్నారు. పిల్లలను తీసుకొని వచ్చి మరీ యాత్రా విశేషాలను వారికి వివరిస్తున్నారు. 6 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్లు దాటిన పెద్దలు సైతం ఈ యాత్రలో మమేకమై ముందుకు సాగుతున్నారు. రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. జనం 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 ఎక్కడ చూసినా మహాజన సందోహమే. తమ అభిమాన నాయకుడు యాత్రగా తరలి వస్తున్న వేళ జనం ప్రభంజనమై కదులుతున్నారు. ఉదయం నుంచి రాత్రి బస చేసే వరకు ముఖ్యమంత్రి బస్సు యాత్రలో ఎక్కడ చూసినా జనమే. జగన్ మావయ్యను చూడటానికి బడిపిల్లలు సైతం తల్లిదండ్రులతో కలిసి బస్సు యాత్రకు తరలివస్తున్నారు. చంటి పిల్లలను ఎత్తుకొని ఇంకొందరు యాత్రను తిలకిస్తున్నారు. తండ్రి భుజాల మీద యాత్రలో పాల్గొంటున్న పిల్లలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసి ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. ఇక తల్లులు తమ బిడ్డలను ఎత్తుకొని ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించడం లాంటి ఎన్నో భావోద్వేగ ఘట్టాలు ఈ యాత్రలో కనిపిస్తున్నాయి. పెన్షన్ తీసుకునే అవ్వాతాతలు ఎండను సైతం కాదని జగన్ యాత్రకు తరలివస్తున్నారు. మా బిడ్డ జగన్ను చూడాలని అవ్వాతాతలు బస్సు దగ్గరకు వస్తుంటే ముఖ్యమంత్రి బస్సు దిగి వారితో మాట్లాడే దృశ్యాలు యాత్రలో సర్వసాధారణం. మేమంతా సిద్ధం యాత్ర కోసం మండుటెండలో అవ్వాతాతలు తరలి రావటం చూసి నాయకులే ఆశ్చర్యానికి గురవుతున్నారు. మళ్ళా రావాలని కోరుకొని నా మనములకి అమ్మబడి వచ్చింది, అసలు లోన్ పొందినా నేను, రుణమాఫీలు అయినాయి, మాకు అన్ని జరిగినాయి, అన్ని పింఛన్ వస్తుంది, మా పులిబిడ్డే కావాలా, జగన్ అన్నీ మళ్ళా కావాలా. ముఖ్యమంత్రి యాత్రలో జోష్ అంతా కుర్రకారుదే. యాత్ర సాగినంత దూరం జగన్మోహన్ రెడ్డి బస్సును ఫాలో అవుతున్న యువత సెల్ఫీల కోసం సెక్యూరిటీని సైతం దాటుకు వెళుతున్నారు. జెండాలతో యాత్రలో పాల్గొంటున్న యువకులను చూస్తే యూత్ లో జగన్మోహన్ రెడ్డి ఫాలోయింగ్ వేరే లెవెల్ అనే చర్చ జరుగుతోంది. బస్సు యాత్రకు వస్తున్న వారిలో గ్రామాల నుంచి వస్తున్న రైతులు, పట్టణాల్లో ఉన్న మధ్య వయస్కులు సైతం భారీగా ఉన్నారు. గ్రామాల నుంచి తరలి వస్తున్న రైతులు జగన్ కు అండగా ఉంటామంటూ యాత్రలో కొనసాగుతున్నారు.
ఇక పట్టణాల్లోని మధ్యతరగతి వర్గం సైతం భారీగా యాత్రలో పాల్గొని జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తున్నారు. ఈరోజు జగనన్న ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము. జగనన్న ప్రభుత్వంలో మహిళా సాధికారత ఇక్కడ కనిపిస్తోంది. మహిళలకు పెద్దపీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా సామాజికంగా ఈరోజు నైపుణ్యంతో అభివృద్ధి చెందింది. కాబట్టి ఈరోజు సంక్షేమ సారథి కోసం ఆయన 130 సార్లు బటన్ నొక్కితే ఎప్పుడెప్పుడు ఫ్యాన్ గుర్తుకి 2 సార్లు బటన్ నొక్కుదామా అని మేమంతా గుంతకల్ నియోజకవర్గం తరపున సిద్ధమా అని మేము కూడా అడుగుతున్నాం. మేమంతా సిద్ధం యాత్రలో పాల్గొంటున్న వారిలో మహిళలదే సింహభాగం. యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వస్తున్న మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. తమ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డికి తమ మద్దతని మహిళలు ప్రకటించేస్తున్నారు. మహిళలు, పిల్లలు, అవ్వాతాతలతో పాటు భారీ సంఖ్యలో యువకులు యాత్రలో పాల్గొనటంతో మేమంతా సిద్ధం యాత్ర అన్ని వర్గాల యాత్రగా కొనసాగుతోంది. బస్సు యాత్ర ఇంతగా సక్సెస్ అవటానికి సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందటమేనని స్పష్టమవుతోంది. అందుకే ముఖ్యమంత్రి ఈసారి వై నాట్ 175 అంటున్నారు. 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25కు 25 ఎంపీ సీట్లు గెలుచుకోవటం సాధ్యమేనని స్పష్టం చేస్తున్నారు. మంచి చేయడంలో ఎక్కడా కూడా మనం వెనక్కి తగ్గలేదు. 175కు 175, 25కి 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200కు 200 స్థానాలు. ఎక్కడా కూడా తగ్గకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఈ జనం ఎవరో తోలుకొస్తే వచ్చిన వారు కాదు. ఎవరి ప్రోద్బలంతోనో మరెవరు చెబితేనో బలవంతంగా వచ్చిన వారు కాదు. డబ్బులిస్తారనో, మందు పోస్తారనో, బిర్యానీ పొట్లాలు ఇస్తారనో తరలి వచ్చిన వారు కాదు. ఈ ప్రజలు ఎవరు బతిమాలితోనో, మరెవరో గద్దిస్తేనో, భయపెడితేనో వచ్చిన వారు కాదు. వీరంతా మంచి చేస్తున్న నాయకునికి మద్దతుగా నిలిచిన వారు. వైఎస్ జగన్ మార్క్ సంక్షేమ అభివృద్ధిని 10 కాలాల పాటు కొనసాగింప చేసుకోవాలనే సంకల్పంతో వచ్చిన వారు. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువ